అయితే మహారాష్ట్ర నుంచి అయితే మరాఠీ డోల్ తాస పట్టుకుని అయితే అంబరీష్ అని అయితే వచ్చిడు. ప్రతి ఏడాది ఇక్కడ బడా గణేశునికి అయితే వీళ్ళ డోల్ తాషాతోటే మొదలైతుంది అసలైన సంబరం అని చెప్పచ్చు. ఒక్కసారి ఆయన తోటి మాట్లాడదాము. నమస్తే అన్న. నమస్తే అన్న. పీపుల్ మీడియా అందరు ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే అన్న, మరి మన డోల్ తాషా ఎన్ని ఏండ్ల బట్టి గణేశుని దగ్గరకు వస్తున్నారు? మీరు కొట్టుడు కొడితే నా సామి రంగా దద్దరిల్లి పోవాలి. మరి అట్లాంటి డోల్ తాషాతో అయితే మీరు వచ్చారు కదా, మరి ఈ డోల్ తాషా యొక్క ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి? అంటే ఇది మరాఠీ డోల్ తాషా. దీనికి ఒక హిస్టరీ ఉంది. శివాజీ మహారాజ్ ఆయన రాజ్యాభిషేకం అయినప్పుడు ఇలాంటి డోల్ తాషాలు వాడి ఆ అభిషేకం చేశారు. దాని తర్వాత శివాజీ మహారాజ్ ఎప్పుడైనా యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఇలాంటి డోల్ తాషా వాడినాక వాళ్ళ సైన్యానికి బలం వచ్చినాక వాళ్ళు యుద్ధాలు గెలిచారు. అయితే ఈ డోల్ తాషాకి చాలా హిస్టరీ ఉంది. మేము ఈ డోల్ తాషాకి పూజ చేసి మా అందరి మెంబర్స్ కి ఇది నేర్పించి మా దగ్గర ఇది 4 నెలల ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ మొత్తం పూర్తిగా అయినాక వినాయక చవితి నుంచి ఒక్కొక్క ప్లేస్ లో మేము వాడుతున్నామండి. అయితే ఇప్పుడు అంబరీష్ అని చెప్పేది ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధానికి వెళ్ళినా లేదంటే యుద్ధానికి వెళ్ళొచ్చిన తర్వాత యుద్ధం గెలిచినా కూడా ఈ డోల్ తాషా వాయిద్యాలతోటే ఆయన యుద్ధం అనేది ప్రారంభించేదట. గట్లనే ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ బడా గణేష్ కి అయితే మహారాష్ట్ర నుంచి ప్రతి ఏడాది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ డోల్ తాషాకు మంచిగా పూజలు చేసి పునస్కారాలు చేసి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందని ఇక్కడ ఉన్నటువంటి అంబరీష్ అని అయితే మనతో చెప్పారు. ఇక మరికొద్ది సేపట్లనైతే ఇక్కడ ఉన్నటువంటి డోల్ తాషా బ్యాండ్ బాజా భారత్ అయినట్టే. ఎందుకంటే గట్ల దుమ్ము లేపి దంచుకొడతారని చెప్పాలి. నమస్తే అన్న. నమస్తే. ముందుగా గణేష్ చవితి శుభాకాంక్షలు. మీకు సమానం మీడియా మిత్రులకు. జై బోలో గణేష్ మహారాజ్ కి. అయితే ఖైరతాబాద్ మహాగణపతి ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణపతి కదా, మరి ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. మరి ఆ భక్తుల గురించిన విశేషాలు, ఖైరతాబాద్ మహాగణపతి యొక్క విశేషాలు ఏంటి అన్న? వినాయకుని ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ఈ వారికి 71 ఏళ్ళు స్వర్గీయ సుట్ట శంకరయ్య గారు, సింగరి శంకరయ్య గారు దీన్ని స్థాపించారు. వారు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఇంత దూరం డెవలప్ చేశారు. ఈ వినాయక చవితి బ్రహ్మాండంగా నడుస్తానికి కారణం అంటే ప్రజలకు ఈ వినాయకుడి మీద నమ్మకము, ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. దీంతోపాటు ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి బస్తీ వాసులు, కుల మతాల అతీతంగా పూజ చేసే ఏకైక వినాయకుడు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా, ప్రపంచం మొత్తం ఫేమస్ అయింది. మేము ఆశిస్తున్నాం ఈ వినాయకుని గిన్నిస్ బుక్లో కూడా ఎక్కేయాలని. లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం కొందరికి. ఈ 30 తారీఖు అమెరికన్ కౌన్సిలేట్ కూడా పూజకు వస్తారు. అప్పుడన్నా మా ఎమ్మెల్యే గారు, సీఎం గారి రికమెండ్తో ఏమైనా అవార్డుకి ఇట్లా వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇంత పబ్లిక్ వచ్చే ప్రదేశం వేరే ఎక్కడ లేదు ప్రపంచంలో. ఎందుకంటే ఆ వినాయకుని మీద ఉన్న భక్తి, ఆయన ఇలా కోరికలు తీసిన అందులో ఈసారి విశ్వశాంతి వినాయకుని పెట్టడం ప్రపంచం మొత్తానికి ఒక మంచి మాట నేర్పినట్టు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. డిపార్ట్మెంట్ మున్సిపల్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అట్టే ఉంది. మెడికల్ క్యాంప్ పక్కకే ఉంది. పొద్దున్న మీరు గమనిస్తారు, ఒక ఆమెకు ప్రాబ్లం ఉంటే కూడా తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ వస్తే అన్నింటికి ఆయనే కాపాడుతారు, ఆయనే రూట్ చూపెడతాడు. మా థ్యాంక్ యూ అండి. ఖైరతాబాద్ గణేష్ యొక్క విశేషాలు ఏంటి? ఇక్కడ చాలా సంవత్సరాల కానీ చాలా ఫేమస్ నడుస్తుందండి. ఏడికి వెళ్ళొచ్చారండి మీరు? ఇక్కడే ఖైరతాబాద్. ఇక్కడే సుమారుగా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 14 ఇయర్స్ అవుతుందండి. 14 ఇయర్స్ దగ్గర నుండి వస్తున్నాను. ఇక్కడ ఏం కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఏర్పాట్లు ఎట్లున్నాయి మరి ఇక్కడ? చాలా బాగుంటాయండి. నమస్తే అన్న. నమస్కారం. మరి ముందుగానైతే గణేష్ చవితి శుభాకాంక్షలు. మీకు ఇంత పెద్ద గణనాథుడు ఖైరతాబాద్ లో ఉన్నారు కదా, మరి గణనాథుని దగ్గర మీరు వచ్చారు కదా, మరి ఏంది గణేష్ యొక్క విశేషాలు? గణేష్ విషయాలు ఏమంటే ఇక్కడ మొత్తం ఆల్ ఇండియా నుంచి జనాలు వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక ఇది పెద్ద ఫేమస్. మన హైదరాబాద్లో నంబర్ 1 మన ఇండియాలో. ఎందుకంటే మావడైసే కమ్యూనిటీ, ఆల్ కమ్యూనిటీ వస్తుంది. డైలీ ఇంత 5 లక్షల జనాలు వస్తాయి డైలీ. ఇక్కడ భోజనం 24 hours ఉంది. అన్ని కార్యకర్తకి కానీ మన సేవ కోసం, ఇంకా జనాల కోసం 24 hours భోజనం, 24 hours ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, 24 hours వాటర్, 24 hours మెడికల్ క్యాంప్ ఉంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ 24 hours, టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ 24 hours. పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదు. పబ్లిక్ వస్తుంది, దర్శనం చేస్తుంది, వెళ్తుంది. పబ్లిక్ ఏమి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే చిన్న పిల్లలకు తీసుకొస్తే జాగ్రత్త. చిన్న పిల్లలకి చేయి మీద నా ఫోన్ నెంబర్ రాయాలి. ఇంకా బంగారం జాగ్రత్త, మన మొబైల్ జాగ్రత్త పెట్టాలి. ఎందుకంటే నా ఇది మెసేజ్ అందరినీ. బోలో గణేష్ భగవానికి జై. మీకు మీ గణేష్ పండుగ చాలా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సేమ్ అన్న. మరి భగవంతుని దగ్గరికి అయితే వచ్చిర్రు, మరి గణేష్ యొక్క ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తున్నది? మొత్తం
చాలా సంతోషంగా ఉందండి. చాలా ఇయర్స్ నుండి ఎన్నోసార్లు రావాలి అనుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు. ఈసారి గణేశుని దయ వల్ల అన్ని కుదిరాయి. ఫ్యామిలీతోని అందరితోని మేము రావడం జరిగింది. మేము మంచిర్యాల నుండి వచ్చినామండి. మరి ఇట్లాంటి విగ్రహం అయితే మన భారతదేశంలో ఇక్కడనే ఉండదన్న. ఎందుకంటే సుమారుగా 69-70 అడుగులు ఎత్తు కదా. మరి ఈ విగ్రహాన్ని చూడంగానే మీకు ఎట్లా అనిపించింది? చాలా సంతోషం అనిపిస్తుందండి. మేము ఇదివరకు ఎక్కడ కూడా ఇలాంటి విగ్రహాన్ని ఎక్కడ చూడలేదు. ఇది మొదటిసారి చూస్తున్నాము. అంటే ఇదివరకు మేము న్యూస్ ఛానళ్ళలో చాలా వరకు విన్నాము కానీ ఎప్పుడు కూడా దర్శనం అంటే డైరెక్ట్ గా చూడలేదు. ఇది మొదటిసారి. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడికి వెళ్ళొచ్చిర్రు? అంటే నేను మామూలుగా హైదరాబాద్ లో 25 years నుంచి ఉన్నాను. ఫస్ట్ టైం మీరు రావడం ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.